ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంకు మనం సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. ప్రతిదినము మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడము. నీ వాక్యమును నాయన మాకు దేవా నీవు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనమును చదువుకుందాం. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై యుందుము. చదవబడిన వాక్య భాగంలో దేవుని యందు అనగా ప్రభువైన యేసు క్రీస్తు అందు విశ్వాసమును కలిగిన వారిగా అంతము వరకు జీవించాలి అన్న కార్యమును అపోస్తలుడైన పౌలు చెప్పటం చూడగలము. ఈ లోకములో నీవు యేసు ప్రభును ఎరిగిన తర్వాత నిన్ను ఆయన రక్షించినాడు అని విశ్వసించి ఆయన యొక్క రక్షణలో కొనసాగుతున్నప్పుడు పోరాటాలు రాక తప్పవు. అయితే వాటిని జయించి వాటిని దాటి ముందుకు వెళ్ళేదానికి ప్రయాసపడుతూ అంతము వరకు దేవుని కొరకు స్థిరముగా నిలిచి ఉండుము అని అపోస్తలుడైన పౌలు చెప్పటం చూడగలము. ఆయన యందు విశ్వాసము కలిగిన వారుగా, ఆయన నమ్మిన వారిగా, ఆయన యొక్క కార్యములను మన జీవితంలో అనుభవించే వారిగా ప్రతిదినము మనకు ముందున్న పోరాటములను జయించుచు దేవుని కొరకు అంతము వరకు స్థిరముగా నిలబడాలి అని అపోస్తలుడైన పౌలు మనతో ఈ కార్యమును మాట్లాడుచూ ఉన్నాడు. రక్షించబడిన దినములలో, దేవునిని ఎరిగిన దినములో నీ విశ్వాసము ఎలాగూ ఉన్నదో అలాగూ అంతము వరకు నీవు ఉండాలి అన్న కార్యమును కూడా అపోస్తలుడైన పౌలు చెప్పటం చూడగలము. కొన్ని దినములు అయిన తర్వాత విశ్వాసములో నీవు దేవుని ఎరిగినప్పుడు ఉన్న ఆ రక్షణ అనుభవంలో నుండి క్రమక్రమముగా జారిపోతున్నావేమో అని నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినదిగా ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడటం చూడగలం. ఇది నిజముగా జరిగే సంఘటనగా ఉన్నది. అనేకులు రక్షించబడిన దినములో వారి యొక్క విశ్వాసము ఎంతో స్థిరముగా ఉంటుంది. దేవుని కార్యముల కొరకు వారు కలిగి ఉన్న వైరాగ్యమును చూసినప్పుడు, దేవుని కొరకు వారు కలిగి ఉన్న ఆ వైరాగ్యమును చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటుంది. అయితే క్రమక్రమంగా వారి జీవితములో దేవుని నుండి లోకము వైపు వారు జారిపోవటం చూడగలము. కొన్నిసార్లు వారి యొక్క అవసరతలను బట్టి, కొన్నిసార్లు వారి చుట్టూన్న పరిస్థితులను బట్టి, కొందరు తమ స్నేహితులను బట్టి, కొందరు తమ యొక్క బంధువులను గురించి దేవుని కార్యములలో వారికి తగిన రీతిగా మలుపులు తీసుకొని రావటం ప్రారంభిస్తూ ఆ తరువాత దేవుని కార్యములో ఆయన యొక్క మార్గములో నడవాల్సిన వారుగా ఉన్నవారు క్రమక్రమముగా వెనుక జారిపోయే స్థితికి వెళ్ళటం చూడగలం. అలాంటి జీవితము ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేన్ని బట్టి దేవునికి దూరం అవుతున్నావు అని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యముగా వివాహ సమయములో కొందరు దేవుని
కార్యములు నిర్లక్ష్యపరిచి బంధువులను సంతోషపరిచేదాని కోసము, వారిని ఆనందింప చేసేదాని కోసము, మా బంధువులు వారిని ఎలాగ మేము త్రోసివేసుకుండేమో అని తాము లోకానుసారమైన ఆచారక్రమమైన కార్యములకి దిగజారిన వారిగా దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచేవారిగా ఉంటారు. మరికొందరు తాము ఆర్థికముగా వర్ధిల్లాలని, కొందరు ఆర్థికముగా పైకి ఎదగాలనే ప్రయాసలో దేవుని మరచిన వారిగా, దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచిన వారిగా, లోకం వైపు చూసి దేవుని విడిచిన వారిగా మారిపోతున్నారు. నీవు ఎలాంటి స్థితిలో ఈ ఉదయకాల సమయంలో ఉన్నావు? ఏది దేవునికి నీకు మధ్యలో ఆటంకముగా, లేకపోతే ఏది ఆపివేస్తుందో పరీక్షించుకోమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవునికి సమీపముగా రావాలి. నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. నీ తిరుగుబాటు చేసిన వాడిలాగా, లేకుంటే నీవు దేవుని కార్యమును నిర్లక్ష్యపరిచిన వాడిలాగా మారిపోయి దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుచుకున్నట్లయితే నీ జీవితంలో తిరిగి నీవెంతగా వెతికినను సరే నీవు ఆశీర్వాదాలను సంపాదించుకొనలేవని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఏసావు తన యొక్క తండ్రి ఇస్సాకు, తన యొక్క తాత అబ్రహాము వారి యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకొనకుండగా లోకములో ఉన్న వాటిని ప్రేమించి, లోకములో ఉన్న వాటి కోసము తన యొక్క యవ్వన బలమును వ్యర్థపరుచుకొని దేవుని సన్నిధిలో అయిష్టమైన జీవితము జీవించినాడు. అందుకే తాను పొందవలసిన ఆశీర్వాదం, తండ్రి తరువాత తనకు రావాల్సిన ఆశీర్వాదములను తన సహోదరుని చేతికి తానే ఇచ్చిన వాడిగా మారిపోయినాడు. తిరిగి ఎంత ఏడ్చినను, ఎంత వెతికినను తనకు ఆ ఆశీర్వాదములు దొరకలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు నిర్లక్ష్యము చేసినను సరే, తిరుగుబాటు చేసినను సరే, దేవుని కార్యములను విడిచి దూరముగా వెళ్ళినట్లయితే నిజముగా నీవు పొందవలసిన ఆశీర్వాదములను పొందకుండగా తరువాత వాటిని వెతికి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు. ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీతో మాట్లాడుచున్న కార్యము, నాతో మాట్లాడుచున్న కార్యము, నీవు మారు మనస్సు పొంది దేవునిలో జీవించటం ప్రారంభించినప్పుడు ఎలాగూ నీవు విశ్వాసములో స్థిరముగా ఉన్నావు, ఎలాగూ దేవుని వైపు చూసి దేవుని యందు నీ యొక్క హృదయమును యథార్థముగా ఉంచుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినావో ఆ జీవితమును కలిగిన వ్యక్తిగా, దేవుని కోసము ముందుకు వెళ్ళేదానికి నీ హృదయమును ఎప్పుడు సిద్ధముగా ఉంచుకున్నావే ఆ వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తున్నావు. ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ నిరీక్షణ కలిగిన జీవితమును నీవు కలిగి ఉన్నట్లయితే నిజముగా దేవుని సన్నిధిలో గొప్ప కార్యములను చూడగలవు. లేని ఎడల నీ జీవితములో నీవేమి పోగొట్టుకుంటావో ఉదయకాల సమయం ప్రభు నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీవు ఆయనను నిర్లక్ష్యపరిచినట్లయితే ప్రభు నిన్ను కూడా నిర్లక్ష్యపరుస్తాడు. ఆ స్థితికి నీవు వెళ్ళకూడదని ప్రభు నిన్ను చూసి నిన్ను ప్రేమించి ఉదయకాల సమయమున నీతో మాట్లాడచ్చు ఉన్నాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించకు, దేవుని వైపు చూడు, నీ హృదయమును ఆయన ముందు కుమ్మరించుము, గొప్ప కార్యములను దేవుని కొరకు ఎదురు చూడము. ఆయన నిన్ను ఆశీర్వదించేదానికి నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. మేము నాయన మారు మనస్సు పొందిన జీవితమును దేవ కలిగిన ఆ మొదటి దినములలో ఉన్న విశ్వాసమును, ఆ స్థిరమైన నమ్మికను నాయన ఎల్లప్పుడూ కలిగి ఉండేదానికి సహాయము చేయమని వేడుకుంటాను. ఉదయకాల సమయం మేము నాయన నీ వైపు చూసి ముందుకు కొనసాగేదానికి మాకు సహాయము చేయమని
నీలో ఉన్న నాయన ఆశీర్వాదములను సంపాదించుకున్నది నేను మొదటిగా నా విశ్వాసమును స్థిరపరచుకునేదానికి నాకు నీ కృపను అనుగ్రహించమని, తిరుగుబాటు స్వభావం నిన్ను విడిచిపెట్టేదానికి నాయన నన్ను ప్రేరేపించే ఎటువంటి కార్యమైనను వాటిని జయించి నీ కోసము నాయన జీవించేదానికి నాకు నీ కృపను అనుగ్రహించమని, అలాగ నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ కృప నీ యొక్క సహాయము మాకు ఎన్నటికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.